ప్రేమతో మాట్లాడడం ఒకటి ఉంటుందండి, ప్రేమ లేకుండా మాట్లాడడం ఒకటి ఉంటుంది. మనకు తెలుసు కదా, అది తెలుసా తెలీదా? మనము ప్రేమించిన వారితో రోజు కొద్దిసేపు అని మాట్లాడాలంట. అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా, లేకపోతే మీరు బాగా ప్రేమించే వాళ్ళు, ఒకవేళ అమ్మ లేదంటే మీ తోబుట్టులు ఎవరితోనో మాట్లాడితే, వాళ్ళు నిజంగా మిమ్మల్ని బాగా ప్రేమించేవారైతే వాళ్ళతో అట్లీస్ట్ ఫోన్ కాన్వర్జేషన్ అన్న చేయాలంట. ఇది సైకాలజిస్ట్ చెప్పే మాట. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే వారితో మీరు మాట్లాడితే అది మీకు మానసికంగా చాలా రిలీఫ్ ఇస్తుందంట ఉన్న స్ట్రెస్ నుంచి. ప్రేమించిన వారితో చేసే సంభాషణలు. కొంతమంది చూడండి మాట్లాడతారు. ఇప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్తాం, గవర్నమెంట్ ఆఫీస్కి పని కోసం. పలానా ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అక్కడికి వెళ్ళండి, ఎలా రాయండి, వాళ్ళు చెప్తారు, మాట్లాడతారు. కానీ వాళ్ళు ఎలా మాట్లాడతారు? ప్రేమగా, దయగా, జాలిగా. అంత అవసరం లేదు. దే టాక్ వర్క్ కదా, పనిగా మాట్లాడతారు అంతే. కానీ మనం ప్రేమించిన వారు ఒక 5 నిమిషాలు మాట్లాడినా కూడా ఏదో ఆనందంగా అనిపిస్తుంది, ఏదో రిలీఫ్. నేను కొన్నిసార్లు కొంతమందికి ఫోన్ చేసే వాళ్ళు అంటారు, యు మేడ్ మై డే. ఈరోజు నాకు ఈరోజు చాలా ఆనందం, నా హృదయం అంతా తేలిక. కొద్దిసేపు మాట్లాడారు చాలమ్మా, నా హృదయం చాలా తేలిక. నిజమే, ప్రేమతో కూడిన సంభాషణ ఎదుటి వ్యక్తిని అలా లేపేస్తుందండి. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళని లిఫ్ట్ చేసేస్తుంది. యేసయ్య అదే చేశారు, మనం అదే చేయాలి.